హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో సారే జహా సే అచ్చా వెబ్ సిరీస్ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే నెట్ఫ్లిక్స్ లోకి అయితే రావడం జరిగింది. అది కూడా ఈ రోజే 12:30కి వచ్చింది ఆఫ్టర్నూన్. మరి ఏంటి బ్రో అప్పుడే రివ్యూ పెట్టేస్తున్నావు అని కామెంట్స్ లో అడుగుతారు, నాకు తెలుసు. సో అందుకే క్లియర్ కట్ గా చెప్తున్నా, 12:30కి సిరీస్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. టోటల్ 6 ఎపిసోడ్స్ తో ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 35 to 45 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. అంటే మీకు 6 ఎపిసోడ్స్ కంప్లీట్ చేయడానికి 4 hours అయితే సరిపోతుంది భయ్య. బట్ ఇంట్రోస్ అండ్ ఎండ్ క్రెడిట్స్ ఇలాంటివన్నీ తీసేస్తే గనక మీకు 4 hours లోపే సిరీస్ కంప్లీట్ అయిపోద్ది. సో నాకైతే 12:30కి స్టార్ట్ చేసా, నాకు 4 to 4:15 కల్లా కంప్లీట్ అయిపోయింది. అప్పటికే నేను ముందు రోజు నైటే వీడియో టెంప్లెట్ రెడీ చేసి పెట్టుకున్నా, థంబ్నైల్ కూడా రెడీ చేసి పెట్టుకున్నా. సో అందుకే వాయిస్ రికార్డ్ చేసా. 4:30 లోపే మీకు రివ్యూ పెట్టగలుగుతున్నాను. ఓకేనా? చూడలేదని అయితే మాత్రం అనుకోవద్దు, మీకు రివ్యూ చూస్తే మీకు అర్థమవుద్ది నేను చూసానా లేదా అన్నది. ఓకే, ఇక స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే 1970s లో ఇండియన్ స్పైస్ కి అదే రాయ్ ఏజెన్సీలో ఉన్న విష్ణు అనే ఆఫీసర్ కి అయితే ఒక మిషన్ అయితే అప్పగించడం అయితే జరుగుద్ది. అది వచ్చేసి పాకిస్తాన్ లో ఒక న్యూక్లియర్ ప్రోగ్రామ్ అయితే జరుగుద్ది అనమాట. దాన్ని ఎలా అయినా సరే అడ్డుకోవాలి. అసలు ఆ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏంటి, మరి విష్ణు ఏం చేశాడు, అసలు రాయ్ ఏజెన్సీకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది అనమాట ఈ సారే జహా సే అచ్చా సిరీస్ అన్నది. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు సిరీస్ చూడాలో లేదా అర్థమవుతుంది. అండ్ రివ్యూ నచ్చితే ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది, ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే నచ్చింది భయ్య. నేనైతే బాగా ఎంజాయ్ చేశా. అంటే చాలా కాలం తర్వాత ఒక మంచి రా ఏజెన్సీ డ్రామా అయితే చూసాను అనిపించింది నాకైతే. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే లిమిటెడ్ ఎపిసోడ్స్ భయ్య, జస్ట్ 6 ఎపిసోడ్స్ అయితే మీకు కంప్లీట్ చేసేస్తారు. అన్వాంటెడ్ డ్రామా ఏం పెట్టుకోలేదు, అసలు అన్నెసెసరీ సీక్వెన్సెస్ కానీ సోది కానీ ఏముండదు భయ్య. సిరీస్ కి ఏది కావాలో అదే ప్రెజెంట్ చేస్తారు మీకు స్టార్ట్ అండ్ అందువల్లే మీకు ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క రన్ టైం అయితే ఉంటుంది. తక్కువ రన్ టైమ్స్ కూడా ఉన్నాయి, జస్ట్ 30 minutes రన్ టైం కూడా ఉంది ఒక ఎపిసోడ్ అయితే. సో అదే నాకు బాగా వర్కౌట్ అయింది, ఎందుకంటే ఎక్కడ కూడా అన్వాంటెడ్ సోది లేకపోవడం వల్ల మీరు డ్రామాకి డిస్కనెక్ట్ అవ్వరు. స్టార్ట్ అండ్ మీకు అదే గ్రిప్పింగ్ అండ్ అదే టెన్షన్ అయితే మెయింటైన్ చేస్తారు. అండ్ నాకు బాగా వర్కౌట్ అయింది ఏంటంటే ఆ రా ఏజెన్సీ ఎలా స్టార్ట్ అయింది, అసలు 1970s కన్నా ముందు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇదంతటిని కూడా చాలా బాగా మెన్షన్ చేసి చూపిస్తారు అనమాట. అండ్ రాయ్ ఏజెన్సీని మనం ఇప్పుడు చూస్తున్న స్పై సినిమాల్లో కానీ, రాయ్ ఏజెన్సీ సినిమాస్ లో కానీ, సిరీసెస్ లో కానీ ఓవర్ ది టాప్ చేసి చూపించేస్తారు కదా, ఆ టైప్ ఆఫ్ కాకుండా వితౌట్ యాక్షన్ సీక్వెన్సెస్, ప్యూర్ డ్రామా, ఇన్వెస్టిగేషన్, ఆ క్రైమ్ సీక్వెన్సెస్ అండ్ నెగోషియేషన్స్, ఆఫీసర్స్ మధ్య డిస్కషన్స్, వీటన్నిటిని కూడా చాలా బాగా ప్రెజెంట్ చేసి రియాలిటీకి తగ్గట్టుగా ప్రెజెంట్ చేశారు భయ్య. నాకు అది బాగా వర్కౌట్ అయింది. అంటే ఏజెంట్స్ ఏ విధంగా ఉంటారు, ఎంతవరకు వెళ్తారు, అసలు ఆపరేషన్స్ ఎలా జరుగుతాయి, ఇవన్నీ కూడా బాగా చూపించారు. అంటే ఇలాంటిది ఎప్పుడు చూడలేదంటే లేదు, చూసాం మనం వేరే సిరీస్ లో కూడా. ఇందులో కూడా రియాలిటీకి తగ్గట్టుగానే ప్రెజెంట్ చేశారు, అది నాకు బాగా వర్కౌట్ అయింది. అండ్ మీరు కనుక ఒక క్రైమ్ డ్రామా ఇన్వెస్టిగేషన్స్ కోసం చూస్తున్నట్లయితే అండర్లైన్ ది పాయింట్ గైస్, డ్రామా ఇన్వెస్టిగేషన్, యాక్షన్ కాదు. యాక్షన్ అసలు ఉండదు సిరీస్ లో, చాలా లిమిట్ గా ఉంటుంది. అది కూడా పర్టికులర్ గా ఎక్కడ అవసరం అక్కడే పెట్టుకుంటారు. ఆ డ్రామా ఇన్వెస్టిగేషన్ సిరీస్ కోసం మీరు చూస్తున్నట్లయితే ఇది మీకు బాగా వర్కౌట్ అవుద్ది. నాకైతే బాగా నచ్చింది. మెయిన్ గా పర్ఫార్మెన్సెస్ అయితే బాగా వర్కౌట్ అయ్యాయి. మీకు తెలుసు స్కామ్ 92 తో మనకి ఇంట్రొడ్యూస్ అయిన హర్షత్ మెహతా, ప్రతీక్ గాంధీ గారు, ఆయన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ కృణాల్ ఠాకూర్ కానీ, అనూప్ సింగ్ కానీ, సన్నీ హిందూజాగర్ కానీ, వీళ్ళందరూ పర్ఫార్మెన్సెస్ మీకు చాలా బాగా కనెక్ట్ అయ్యే విధంగా అయితే ఉంటాయి అనమాట. ఆ డ్రామాకి కనెక్ట్ అయ్యే విధంగా చేస్తారు. 6 ఎపిసోడ్స్ కూడా నాకైతే అక్కడ బోర్ కొట్టలేదు. స్టార్ట్ అండ్ మంచిగా ఇంట్రెస్టింగ్ గా చూసుకుంటూ వెళ్ళిపోయాను, త్వరగానే కంప్లీట్ అయిపోయింది. నెగిటివ్స్ ఏంటంటే వీళ్ళు మెన్షన్ చేయడం కూడా జరిగింది, ఇది మొత్తం ట్రూ ఇన్సిడెంట్స్ అయితే కాదు, ఇన్స్పైర్డ్ అనమాట. కొన్ని ట్రూ ఈవెంట్స్ అయితే ఇందులో మెన్షన్ చేస్తారు, బట్ మాక్సిమం వర్క్ అంతా కూడా ఫిక్షనల్ గా ఉంటుంది. అందువల్ల కొంచెం సినిమాటిక్ ని బట్టి ఎక్కువగా తీసుకుని కొన్ని సీజన్ అయితే యాడ్ చేయడం జరిగింది. అది నాకు అంతగా నచ్చలేదు. అంటే కొన్ని చోట్లే, అంటే లాస్ట్ 2 ఎపిసోడ్స్ లో నాకు అది కొంచెం ప్రాబ్లమేటిక్ అనిపించింది. అండ్ ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ అని చెప్పేసి ఆ ఈవెంట్స్ ఏంటి, అసలు క్యారెక్టర్స్ ఎవరు, వీటన్నిటి గురించి కూడా లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ క్రెడిట్స్ లో అయితే వేయడం జరుగుద్ది. కాకపోతే ఇంకా క్లియర్ గా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండేమో అన్న థాట్ అయితే వచ్చింది నాకు. అంటే మాక్సిమం ఫిక్షనల్ వర్క్ కింద చూపిస్తారు, బట్ లాస్ట్ లో ఈ విధంగా అన్నప్పుడు కొంచెం ముందు నుంచే మెన్షన్ చేస్తుంటే ఇంకా బాగా కనెక్ట్ అవి చూడొచ్చు మనం. అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అండ్ మెయిన్ గా విష్ణు అనే పర్సన్ యొక్క వైఫ్ క్యారెక్టర్ పరంగా గానీ, అండ్ మధ్యలో ఒక జర్నలిస్ట్ క్యారెక్టర్ పరంగా గానీ, ఇలా కొన్ని క్యారెక్టర్స్ అయితే ఉంటాయి భయ్య. వాళ్ళని ఇంకొంచెం బాగా ఎక్స్ప్లోర్ చేసి చూపించాల్సిందే. లేదంటే అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కాకుండా జస్ట్ ఒక లిటిల్ బిట్ ఆఫ్ ఇంట్రడక్షన్ తో సరిపెట్టేసిన బాగుండు. ఆ డ్రామా ఏదైతుందో అది కొంచెం బోర్ తెప్పిస్తారనమాట, అంత ఇంట్రెస్టింగ్ గా అయితే అనిపించదు. అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే కొంచెం మరీ సెటప్ కింద కన్వీనియంట్ గా క్లోజ్ చేశారని అయితే అనిపిస్తుంది. కొంచెం నాకైతే అలాగే అనిపించింది. ఇంకొంచెం బాగా ఇంటెన్స్ గా క్రియేట్ చేసి ఇంకొంచెం థ్రిల్లింగ్ గా ఎండ్ చేసి ఉంటే బాగుంది. సినిమాటిక్ వేలో ఫిక్షనల్ గానే ట్రై చేశారు కాబట్టి, బట్ చాలా డ్రామాటిక్ గా, ప్రిడిక్టబుల్ గా, చాలా కన్వీనియంట్ గా అయితే క్లోజ్ చేస్తారు. నాకు అది నచ్చలేదు. అండ్ వీళ్ళు సీజన్ 2 కూడా హింట్ ఇచ్చుకున్నారు, తీసుకుంటే తీసుకోమని
నాకేం ప్రాబ్లం లేదు. బట్ ఇంతే ఇంట్రెస్టింగ్ గా ఇంతే రియాలిటీ తగ్గట్టుగా ప్రెజెంట్ చేస్తే బెస్ట్. నాకైతే ప్రాబ్లం ఏం లేదు. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఇది ఫ్యామిలీతో చూడొచ్చా అంటే థర్డ్ అండ్ ఫోర్త్ ఎపిసోడ్ లో ఒక 2 సీన్స్ ఉంటాయి భయ్య. అంటే న్యూడిటీ అయితే ఉండదు కానీ బట్ ఇంటిమేషన్ సీన్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఆ 2 స్కిప్ చేసుకోగలను అనుకుంటే చూసుకోవచ్చు భయ్య, లేదంటే ఇబ్బంది పడతారు. ఓకే, చూద్దాం అనుకున్న నెట్ఫ్లిక్స్ లో ఉంది, ట్రై చేయండి. మీకు కనుక నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.